ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 33వ బుధవారము. సర్వశక్తిమంతుడను దేవుడను అయిన ప్రభువు పవిత్రుడు, ఆయనయే త్రికాల స్థితుడు. మొదటి పట్టణము దర్శన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ఈ సమయమున నాకు మరియొక దృశ్యము గోచరించినది. దేవలోకమున ఒక ద్వారము తెరువబడి ఉండుట గమనించి తిని, నాతో ఇది వరకు సంభాషించియున్న బాకానాదము వంటి స్వరము, ఇటు రమ్ము, తదనంతరము ఏమి జరగవలయునో నీకు చూపెదను అని నన్ను ఉద్దేశించి పలికెను. ఆ క్షణమే ఆత్మ నన్ను ఆవేశించెను. ఆ దేవలోకమున ఒక సింహాసనము ఉన్నది. దానిపై ఎవరో ఆసీనుడై ఉండుట గమనించి తిని, ఆయన వదనము సూర్యకాంతి మణివలెను, కురవిందు రత్నము వలెను దేదీప్యమానమై ఉండెను. సింహాసనము చుట్టూను మరకతమణి వర్ణము గల ఇంద్రధనస్సు వెలుగొందుచుండెను. ఆ సింహాసనము చుట్టూను మరి 24 సింహాసనములు ఉండెను. వానిపై 24 మంది పెద్దలు కూర్చొని ఉండిరి. వారు ధవల వస్త్రములను ధరించి శిరస్సులపై బంగారపు కిరీటములను కలిగియుండిరి. ఆ సింహాసనము నుండి మెరపులు మెరయుచుండెను, గర్జనలను ఉరుములను వెలువడుచుండెను. ఆ సింహాసనము ఎదుట 7 దివిటీలు వెలుగుచుండెను. ఇవి దేవుని సప్త ఆత్మలు. సింహాసనమునకు ఎదురుగా స్ఫటికము వలె స్వచ్ఛమై పారదర్శకమై సముద్రము వలె గోచరించినది ఏదియో ఉండెను. సింహాసనమును పరివేష్టించి దానిని ఒక్కొక్క పార్శ్వమున ముందు వెనుకల నేత్రము గల 4 జీవులు ఉండెను. అందు మొదటిది సింహము వలె ఉండెను, రెండవది ఆవు దూడ వలె అగుపడెను, మూడవది మానవుని ముఖాకృతి కలిగి ఉండెను, నాలుగవది ఎగురుచున్న గ్రద్దను పోలియుండెను. ప్రతి జీవియు 6 రెక్కలు కలిగి లోపలను వెలుపలను నేత్రములతో నిండి ఉండెను. సర్వశక్తిమంతుడను దేవుడను అయిన ప్రభువు పవిత్రుడు, 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 ఆయనయే త్రికాల స్థితుడు. సింహాసనాసీనుడు నిత్యుడును అగు వ్యక్తికి వైభవ కీర్తి కృతజ్ఞతా స్తోత్రములను ఆ 4 జీవులను పెక్కుమార్లు అర్పించినవి. అట్లే ఆ సింహాసనాసీని ఎదుట ఆ 24 మంది పెద్దలను వినితులైరి. ఆ శాశ్వతుని పూజించిరి. తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట ఉంచి ఇట్లు స్తుతించిరి, ప్రభు, ఓ దేవా, వైభవమును కీర్తిని శక్తిని పొందుటకు నీవు అర్హుడవు. ఏలన సర్వమునకు నీవే సృష్టికర్తవు. నీ సంకల్పముననే అవి జీవమును పొంది బ్రతుకుచున్నవి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. సర్వశక్తిమంతుడను దేవుడనైన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 11వ వచనము నుండి 28వ వచనము వరకు. ప్రజలు ఈ మాటలు వినుచుండగా యేసు యెరూషలేము సమీపించుచుండుట వలన పరలోక రాజ్యము వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుచుండుట వలన యేసు వారికి ఒక ఉపమానము చెప్పనారంభించెను. యేసు ఇట్లు చెప్పెను. గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని రావలయనని దూరదేశమునకు వెళ్ళెను. అతడు తన 10 మంది సేవకులను పిలిచి తలాకొక నాణ్యమును ఇచ్చి, నేను తిరిగి వచ్చు వరకు ఈ ధనముతో వ్యాపారము చేసుకొనుడు అని చెప్పెను. ప్రజలు అతనిని ద్వేషించిరి.
అందుచే వారు, ఇతడు మమ్ములను పరిపాలించుట మాకు సమ్మతము కాదు అని రాయబారులతో చెప్పి పంపిరి. అతడు రాచరికము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎటుల వ్యాపారము చేసినది తెలుసుకొనుటకు సేవకులను తన వద్దకు పిలిపించెను. మొదటివాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 10 నాణ్యములను సంపాదించితిని అని చెప్పెను. అందుకతడు ఆ సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసెదను అనెను. రెండవవాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 5 నాణ్యములను సంపాదించితిని అని చెప్పెను. నిన్ను 5 పట్టణములకు అధిపతిని చేసెదను అని చెప్పెను. మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ నాణ్యము, దీనిని మూటకట్టి ఉంచితిని. నీవు కఠినుడవు, నీవనిన నాకు భయము. నీవు ఈయని దానిని తీసుకొనిదవు, విత్తని దానిని కోయుదువు అని చెప్పెను. అందుకతడు, ఓరి దుష్టుడా, నీ మాటలతోనే నీవు నిన్ను దోషినని రుజువు చేసుకొనుచున్నావు. కఠినుడని పెట్టని దానిని తీసుకొనినదని, విత్తని దానిని క్రోసుకొనిదనని నీ వెరుగుదువు. అటులైనచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు? నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సైతము పుచ్చుకొనిడి వాడును అని చెప్పి అతడు తన చెంతనున్న వారితో వాని వద్ద ఆ నాణ్యమును తీసుకొని 10 నాణ్యములున్న వానికిండు అని చెప్పెను. అప్పుడు వారు, స్వామి, వాని వద్ద ఇప్పటికే 10 నాణ్యములు ఉన్నవి గదా అని పలికిరి. అందుకాయన, ఉన్నవానికే ఇంకను ఇవ్వబడును, లేనివాని నుండి వాని వద్దనున్న కొంచెము కూడా తీసుకొనబడును. మంచిది, నా పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచ్చుటకు తీసుకొని వచ్చి నా సమక్షమున వారి తలలు తీయుడు అని అతడు చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వారికంటే ముందుగా పయనించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.